చలో మాట్లాడుకుందాం. ఇఫ్ యు ఆర్ ఎ ఫిట్నెస్ ఫ్రీక్ ఆర్ యూ గోయింగ్ టు జిమ్, మీకు ఈ పాయింట్ తెలవాలి. సో చాలా మంది ఇన్స్టాలో చూసి ఏదేదో వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం, లైక్ చాలా ట్రై చేయటం చేస్తూ ఉన్నారు. రైట్, మనం జిమ్కి ఎందుకు పోతామో అది మనకు ఫస్ట్ తెలవాలి. సో జనరల్గా మనం జిమ్కి పోయేది ఫిట్గా ఉండడానికి అండ్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి. ఏదైతే సిచ్యువేషన్స్ మన డే టు డే లైఫ్లో జరుగుతాయో వాటిని ట్యాకిల్ చేసి ప్రతి ఒక్క మూమెంట్ ఫ్లెక్సిబుల్ ఉండడానికి పోతాం. రైట్, సమ్ వాట్ వేరియేషన్స్ ఉంటాయి. లైక్ ఇన్స్టాగ్రామ్లో ఏదో అథ్లెట్స్ చేస్తూ ఉంటే, లైక్ బాడీ బిల్డర్స్ చేస్తూ ఉంటే అవి మనం ఇంప్లిమెంట్ చేయడం అది చేస్తూ ఉంటాం. చాలా మందిని చూసినాను. అట్లా చేయదు యాక్చువల్గా. ఎందుకంటే మనం జిమ్కి పోయేది ఎందుకు? డే టు డే లైఫ్లో ఫ్లెక్సిబుల్ ఉండడానికి. సో డే టు డే లైఫ్లో ఫ్లెక్సిబుల్ ఉండాలంటే సో మనం 5 కంపోనెంట్స్ మీద ఫోకస్ చేయాలి. ఒక హెల్దీ ఇండివిజువల్ జిమ్కి వస్తున్నాడు, లైక్ ఇఫ్ మీరు కూడా జిమ్ చేస్తూ ఉంటే ఇది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. 5 కంపోనెంట్స్. వన్ ఇస్ ఫ్లెక్సిబిలిటీ, బాడీ కంపోజిషన్, మజిల్ ఎండ్యూరెన్స్, మజిల్ స్ట్రెంగ్త్, కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్. మనం ఈ 5 ని ట్యాకిల్ చేస్తే మనం డే టు డే లైఫ్ లో కూడా ఫ్లెక్సిబుల్ ఉంటాం. బాడీ కంపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ మెయింటైనింగ్ ఎ ప్రాపర్ ఫ్యాట్ పర్సెంటేజ్ ఇన్ అవర్ బాడీ అండ్ మజిల్ మాస్. బాడీ కంపోజిషన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, మనం ప్రాపర్గా స్ట్రెచెస్ చేసి ప్రాపర్గా వర్కౌట్స్ చేస్తూ ఉంటే మనం ఫ్లెక్సిబుల్ ఉంటాం డే టు డే లైఫ్లో. ఎట్ ది సేమ్ టైం మజిల్ ఎండ్యూరెన్స్, మనం డే టు డే లైఫ్లో ఏదైనా యాక్టివిటీ లాంగ్ టర్మ్లో చేయాలంటే మజిల్ ఎండ్యూరెన్స్ పనికి వస్తుంది. అండ్ మజిల్ ఎండ్యూరెన్స్ ప్రాపర్గా ఉండాలంటే మనకు కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్ ప్రాపర్గా ఉండాలి. కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్ ప్రాపర్గా ఉంటే మనకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి అండ్ మన హార్ట్ కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ మజిల్ స్ట్రెంత్, ఆబ్వియస్గా మనం జిమ్కి వస్తాం, వెయిట్స్ లేపడతాం, ఆబ్వియస్గా మనకి మజిల్ స్ట్రెంత్ అనేది అలవాటు అవుతుంది. మీరు ఎప్పుడైతే ఈ 5 కాంపోనెంట్స్ని ఫోకస్ చేసి మీరు ఓవర్కమ్ చేస్తారో అప్పుడు మీరు డే టు డే లైఫ్లో ఫ్లెక్సిబుల్ ఉంటారు.